గైస్ ఈరోజు అయితే రాజులమ్మ యాత్రకు రెడీ అయ్యాం. శ్రీకాకుళంలో రాజులమ్మ తల్లి చాలా ఫేమస్ కదా, అక్కడికైతే మేము ఫస్ట్ టైం ఈరోజు వెళ్ళబోతున్నాం విత్ అవర్ బేబీ. మేమంతా రెడీ అయిపోయాము, ఇప్పుడు రెడీ అవుతున్నారు మా ఆయన. ఆటో కూడా ఆల్రెడీ వచ్చేసింది, ఆటో ఎక్కేసాం, మా ఆయన కూడా వచ్చేసారు. 2 hours అయింది, ఆల్మోస్ట్ శ్రీకాకుళం దగ్గరికి వచ్చేసాం. మా ఆయన అయితే వెనకాల కూర్చున్నారు, చాలా ఇబ్బంది పడ్డారు. ఇబ్బంది అంటే మామూలు ఇబ్బంది కాదు, చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాను. ఎందుకంటే ఆటో వెనకాల కూర్చుంటే ఎవరికైనా ఇబ్బందిగానే ఉంటుంది కదా. ఒకసారి నా పొజిషన్ చూడండి ఎలా ఉందో. ఇంకోటి ఏంటంటే వన్ సైడ్ 85 kilometers, అలాంటిది టోటల్ 170 kilometers వస్తుంది. వెనకాలే కూర్చున్నాను, వాళ్ళందరూ లోపల కూర్చున్నారు. నన్ను చిన్నపిల్లని చేసి వెనకాల కూర్చోపెట్టేశారు. వేదమ్మ ఈ ట్రిప్ చాలా బాగా ఎంజాయ్ చేసింది, ఎందుకంటే ట్రిప్ మొత్తం నవ్వుతానే ఉంది. ఫైనల్గా శ్రీకాకుళం వచ్చేసాం. ఆల్మోస్ట్ 12:30 అయిపోయింది మేము ఇక్కడికి వచ్చేసరికి. అక్కడ ఒక బేకరీ ఉంది, బేకరీలో ఎగ్ పఫ్స్ తీసుకున్నాం. ఎలాగో లంచ్ టైం అయిపోయింది కదా అని చెప్పి పక్కనే బిర్యానీ సెంటర్ ఉంది, అక్కడ బిర్యానీ కూడా పార్సిల్ చేపించేసాం. మా ఆయన పార్సిల్స్ పట్టుకొని ఆటో దగ్గరికి తీసుకొచ్చేసారు. పార్సిల్ చేపించిన బిర్యానీస్ తీసుకొని డైరెక్ట్గా బీచ్ దగ్గరికి వెళ్ళిపోయాం. అక్కడైతే చెట్లు ఉన్నాయి, చాలా పీస్ఫుల్గా ఉంది. ఆ చెట్ల కిందే కూర్చున్నాం. నైట్ స్టే చేయట్లేదు కదా అని టార్బన్స్ ఏమీ పట్టుకొని మేము వెళ్ళలేదు. అక్కడికి లంచ్కి వెళ్ళేసరికి కిందన పరుచుకోవడానికి ఏమీ లేదు. అయితే మా ఆయన ఏమో ఆటోలో ఉన్న చెక్కనైతే తీసుకొని వచ్చారు, దాని మీదే కూర్చొని లంచ్ అయితే కంప్లీట్ చేసేసాం. బీచ్ బీచ్కి వచ్చేసాం. అక్కడ చాలా మంది ఉన్నారు. కరెక్ట్గా మేము వెళ్ళే టైంకి అక్కడ ఒక ఫిషింగ్ బోట్ని ఫిషింగ్ చేయడానికి రెడీ చేస్తున్నారు. వాళ్ళకి కావాల్సిన ఫుడ్, నెట్స్ అన్నీ అందులో పెడుతున్నారు. మళ్ళీ వచ్చేసరికి నైట్ అయిపోతుందంట. అప్రాక్సిమేట్లీ ఒక 100 kg చేపలు అయినా తీసుకొస్తారంట ఈ బోట్లో. వాళ్ళు సముద్రంలోకి వెళ్ళిపోతున్నారు. స్టార్టింగ్ వెళ్ళేటప్పుడు చాలా డేంజర్ అంట, ఎందుకంటే ఆపోజిట్లో వేవ్స్ వస్తుంటాయి కదా. పొరపాటున బోట్ ఒక సైడ్కి తిరిగినప్పుడు వేవ్ తగిలిందంటే బోట్ తిరగపడిపోయి మునిగిపోతుందంట. అలాగే చాలా మంది చనిపోయారంట. నేను అడిగాను. నేను బీచ్ మొత్తం వీడియో తీసే పనిలో ఉంటే హిమ మాత్రం బీచ్లో చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది. నా గురించి అస్సలు పట్టించుకోవట్లేదు. ఇదే రాజులమ్మ 7 పీఠాలున్న వత్సవలస. ఎటు చూసినా ఊరంతా ఫ్లెక్సీలే కనిపిస్తున్నాయి. ఇక్కడ కనిపిస్తున్న దారిలో కొంచెం ముందుకు వెళ్తే భూలోకమ్మ తల్లి గుడి వస్తుంది. ఆ పక్కనే కనిపిస్తుంది కదా, ఇక్కడే కోళ్ళు మేకలు ఏమైనా బలి ఇవ్వాలంటే ఇస్తారు. గుడి లోపలికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకున్నాం. అమ్మవారి విగ్రహం అయితే చాలా అంటే చాలా బాగుంది. భూలోకమ్మ తల్లి గుడికి ఆపోజిట్ లో రాజులమ్మకి సంబంధించిన 7 పీఠాలు అనేవి ఉంటాయి. ఇప్పుడు మీకు ఒక్కొక్కటి చూపిస్తాను. మొదటి పీఠం, రెండో పీఠం, మూడో పీఠం, 4వ పీఠం, ఇలా మొత్తం 7 పీఠాలు ఉంటాయి అన్నమాట రాజులమ్మకి. మేము శ్రీనివాస్ గారి పీఠానికి అయితే వెళ్ళాం. పీఠానికి ఆపోజిట్ లో ఒక గంట ఉంటుంది. ఆ గంటను కొట్టి అందరం లోపలికి వెళ్ళి ఒక్కొక్కరం అమ్మవారిని దర్శించుకున్నాం. వేదమ్మ కూడా అమ్మవారికి దండం పెట్టుకుంది. దండం పెట్టుకున్న తర్వాత అందరం బయటకు వచ్చేసి ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో భూలోకమ్మ తల్లి గుడి దగ్గర అక్కడికే మళ్ళీ వచ్చాం. వచ్చి భూలోకమ్మ గుడికి రైట్ సైడ్ ఒక వే ఉంటుంది. ఆ వే నుంచి లోపలికి వెళ్తే ఇంకొక గుడి ఉంటుంది, అది కూడా భూలోకమ్మ తల్లి గుడే. 2 గుడులు ఎందుకు ఉన్నాయంటే, ఇందాక మనం వెళ్ళాం కదా శ్రీనివాస్ గారి పీఠానికి, ఆ పీఠానికి సంబంధించిన గుడి అంట ఇది. ఇక్కడ కూడా అమ్మవారిని దర్శించుకొని కాసేపు కూర్చున్నాం. కూర్చున్న తర్వాత అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాం. స్టార్ట్ అయ్యి రిటర్న్ లో శ్రీకూర్మం వచ్చాం. గుడిలో తాబేల పార్క్ ఉంటుంది, అందులో చాలా తాబేలు ఉంటాయి. ఆ తాబేలను చూసుకొని గుడి లోపలికి వెళ్దామని వెళ్తుంటే అక్కడ ఒక అబ్బాయి ఏడుస్తూ కనిపించాడు. ఎందుకు ఏడుస్తున్నాడంటే వాడు తప్పిపోయాడు. వాళ్ళ అమ్మ పేరు అడిగితే వాళ్ళ అమ్మ పేరు చెప్పట్లేదు, ఎవరు చెప్పట్లేదు, వాడికి సరిగ్గా మాటలే రావట్లేదు. కరెక్ట్గా అదే టైంకి వాళ్ళ అమ్మగారు వచ్చి ఆ అబ్బాయిని తీసుకెళ్లిపోయారు. మేము గుడి లోపలికి అయితే స్టార్ట్ అయిపోయాం. గుడి లోపలికి వెళ్ళే దారిలో గుడి వ్యూ మాత్రం బాగా కనిపిస్తుంది. చాలా మంది అక్కడే ఫొటోస్ కూడా దిగుతుంటారు. లోపలికి వెళ్తుంటే ప్రతి స్తంభం పైన ఏదో రాసి ఉంది, అదేంటనేది మాకు తెలియలేదు. ఒకసారి చూద్దామని చెప్పి గూగుల్ ట్రాన్స్లేషన్ కూడా కొట్టాం, గూగుల్లో కూడా చెప్పట్లేదు, ఏదో లిపి అని చెప్తుంది. గుడి లోపల చాలా చల్లగా ఉంది. మనమైతే ఆల్మోస్ట్ గర్భగుడి దగ్గరలోకి వచ్చేసాం. గర్భగుడి లోపలికి వెళ్ళిన తర్వాత దశావతారాల్లో ఒకటైన కూర్మావతారంలో శ్రీ మహావిష్ణువు మనకు దర్శనమిస్తారు. దర్శనం చేసుకుని బయటకు వచ్చేసాక మళ్ళీ స్తంభాలు కనిపించాయి. ఆ స్తంభాల పైన ఏముందా అని మళ్ళీ చూస్తే అదే ఉంది, ఏం అర్థం కావట్లేదు. ఎంత ట్రై చేసినా సరే అది ఏంటని తెలుసుకోలేకపోయాం. మీలో ఎవరికైనా దీని గురించి తెలిస్తే కింద కామెంట్ చేయండి. దర్శనం అయిపోయాక బయటకు వచ్చేసాం. బయటకు వచ్చే దారిలో కృష్ణం వందే జగద్గురుం అని చెప్పి అక్కడ శ్రీ మహావిష్ణువు ఎత్తినటువంటి 10 అవతారాలైన మత్స్యావతారం, కూర్మావతారం, వరాహావతారం, పరశురామ అవతారం, వామనావతారం, నరసింహ అవతారం, రామావతారం, బలరామ అవతారం,
కృష్ణావతారం, కల్కి అవతారం, ఇలా అన్ని అవతారాలు మనకి ఇక్కడ దర్శనమిస్తాయి. ఇంట్లో తాబేలుంటే మంచిది అంటారు కదా, సో దానికి సంబంధించినవన్నీ ఇక్కడ ఉంటాయి. మనకు కావాలంటే కొనుక్కోవచ్చు. మేము కూడా ఒకటి తీసుకున్నాం. తీసుకున్న తర్వాత బయటకు వచ్చేసాం. బయటకు వచ్చి అక్కడ దగ్గరలో హర్షవిల్లి టెంపుల్ ఉంటుంది. అక్కడ మనకు సూర్య భగవానుడు దర్శనమిస్తాడు. ఎలాగో ఇంత దూరం వచ్చాం కదా అని చెప్పి హర్షవిల్లి కూడా మేము వెళ్ళాం. హర్షవిల్లి వెళ్ళి దేవుడిని దర్శించుకొని ఇంటికి వచ్చేసరికి నైట్ 9:30 అయింది. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చేయడానికి చాలా కష్టపడ్డాం. దయచేసి మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.